ఈ రోజు పొద్దున్న నుంచి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఆ పని ఈ పని చాలా ఎక్కువైపోయిందమ్మా. నేనేమో శుభ్రంగా కూర్చొని టీవీ చూస్తా ఉంది. ఒకసారి పిలుస్తా, నాకు నా అవతారం చూసన్నా కనీసం నాకు వంటలో సాయం చేస్తా ఉంటదేమో. అత్తమ్మా ఏంటి ఆ క్యారెట్ ఏంటి అంత దొడ్డు కోస్తున్నావు? ఎప్పుడు ఉడకాలి అవి? సర్లే అత్తమ్మా, సన్న కోస్తాను కానీ. సర్లే కానీ నాకు సాంగా కాఫీ పెట్టవే. ఇదేంటే కాలిపాటలు నీళ్లు పట్టి పెడదామన్నది ఏముంటది? ఇందాకే పిల్లలు తాగి పెట్టినట్టున్నారు అత్తమ్మా బాటిల్, నేను చూసుకోలేదు. ఇదిగోండి నీళ్లు, ఇదిగోండి కాఫీ. ఇదేంటి అంత దుమ్ముగుంది, ఇట్లానే పెట్టుకుంటావా అని అంత చిరాగ్గా? వంట అయిపోయినాక అవి కూడా సర్దుకుంటాను అత్తమ్మా. ఒక నిమిషం అత్తమ్మా, ఇప్పుడే వస్తా. అత్తమ్మా మీరు వెళ్ళి టీవీ చూసుకొని పోండి. సర్లేవే మరి. మా అత్తమ్మ వచ్చి నాకు సాయం చేస్తుంది అని అనుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఆవిడ సాయం చేయడం సంగతి పక్క పెడితే ఇదేంటి ఇలా ఉంది, అదేంటి అలా ఉంది, నాకు కాఫీ పెట్టి ఇది ఇలానైనా ఉంచుకునేది, అది అనడానికే సరిపోయింది. అందుకే ఎవరి మీద ఆధారపడద్దబ్బా, వాడు పని వాడు చేసుకోవాలంటే.